నిన్న మోడీ భూటాన్ పర్యటన ముగించుకొని వచ్చి అక్కడ ఎల్ఎన్జేపీ హాస్పిటల్ అంటే లోకనాయక్ జయప్రకాష్ హాస్పిటల్కి వెళ్ళి ఢిల్లీ బ్లాస్ట్లలో గాయపడిన వాళ్ళని పరామర్శించారు. దాని తర్వాత క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దాని తర్వాత ఇది ఉగ్రవాద చర్య అని ప్రకటించారు. ఇప్పటి వరకు ఉగ్రవాద చర్య అని ప్రకటించలేదు, ఎందుకంటే ప్రైమాపైసీ ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. వివిధ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దీని మీద పనిచేశాయి. సో ఈ వెహికల్ I-20 వెహికల్ ఉమర్ నబీ అనే డాక్టర్ సంబంధించిందని తెలిసిపోయింది. అట్లాగే ఆ వెహికల్లో ఉమర్ నబీ కాలు కూడా దొరికింది. దాని నుంచి DNA చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ DNA కూడా తీసుకొని కంపేర్ చేసినప్పుడు కారులో ఉన్నది ఉమర్ నబీ అని కన్ఫామ్ అయిపోయింది. సో అంతకుముందు ఫరీదాబాద్లో దొరికిన డాక్టర్ ముజమ్మిల్ మిగతా వాళ్ళతో ఇతను కూడా కలిసి ఉన్నట్టుగా అర్థమైంది. సో ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ దీంట్లో ఏం తేలింది ఏంటంటే ఈ జైష్-ఇ-మొహమ్మద్ సంస్థ ఆపరేషన్ సింధూర్ తర్వాత తన కార్యకలాపాలని టర్కీకి షిఫ్ట్ చేసినట్టుగా నిన్న ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. ఎందుకంటే టర్కీ నుంచి 2 టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి. ఫర్జాందాన్ ఈ దారుల్ ఉలూమ్ అని దియోబంద్ అనే ఒక గ్రూపు, రెండవది ఉమర్ బిన్ ఖతబ్ అని ఇంకొక గ్రూపు. ఈ 2 గ్రూపుల ద్వారానే డాక్టర్ ఇతను నబీ కూడా ఉమర్ నబీ కూడా కాంటాక్ట్ చేశాడని, అట్లాగే దీనికి మొత్తానికి ఒక కోఆర్డినేట్ చేసిన ఒక ముస్లిం మత పెద్ద క్లెరిక్ అంటారు, ఇమాం ఇర్ఫాన్ అహ్మద్ ఆగా, ఇతను కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారానే కాంటాక్ట్ చేసినట్టు తెలిసింది. సో మొత్తం టర్కీ నుంచే హ్యాండ్లర్స్ వీళ్ళని ఆర్గనైజ్ చేసినట్టు తెలిసింది. అట్లాగే వీళ్ళిద్దరు కూడా 2 సార్లు 2021లో 2 సార్లు ఈ మత పెద్ద ప్లస్ ఉమర్ నబీ, చనిపోయిన ఉమర్ నబీ, వీళ్ళిద్దరు కూడా 2 సార్లు టర్కీకి వెళ్ళి హ్యాండ్లర్స్ని కలిసి వచ్చారు. కలిసి వచ్చినాక వీళ్ళ యాక్టివిటీలు పెరిగాయి అన్న విషయం కూడా బయటకు వచ్చింది. సో టర్కీని ఎందుకు వీళ్ళు ఎంచుకున్నారు, పాకిస్తాన్ ఎందుకు వదిలేయాలనుకున్నారు అంటే, పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాల మీద ఇండియా పదే స్ట్రైక్స్ చేసి చాలా వాటిని నిర్మూలించింది. అట్లాగే కోవర్ట్ ఆపరేషన్ ద్వారా మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ స్పై సంస్థ అక్కడ ఏ అసెట్స్ అంటారు, అసెట్స్ని పెట్టుకొని అక్కడున్న టెర్రరిస్టులను కూడా ఇండివిజువల్గా కూడా చంపడం మనం చూసాము, మనం కూడా చెప్పుకున్నాం కూడా. సో దానివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ మీద దాడులు చేసే అవకాశం ఇండియా మళ్ళీ ఉంది కాబట్టి టర్కీకి షిఫ్ట్ చేశారు. టర్కీ ఎందుకంటే టర్కీ అనేది నాటో దీంట్లో సభ్య దేశం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు. ఇందులో అమెరికా, UK, ఫ్రాన్స్ ఇలాగా చాలా యూరోపియన్ దేశాలు ఉంటాయి. ఈ దేశాల మధ్య ఒక ఒప్పందం ఏమంటే, ఏ దేశం మీద ఎవరు దాడి చేసినా కూడా తమ మీద దాడి చేసినట్టుగానే అన్ని దేశాలు కూడా భావిస్తాయి. అందువల్ల ఒక దేశం మీద, ఒక సభ్య దేశం మీద ఎవరైనా దాడి చేస్తే అన్నీ కలిపి దాడి చేసిన వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. అది ఆ నాటో ఒప్పందం. అందుకనే రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా వెంటనే, నిజానికి ఉక్రెయిన్ నాటోలో లేకపోయినా నాటోలో చేరడానికి ఉక్రెయిన్ రెడీ అయింది. అందుకని రష్యా ఎప్పుడైతే ఉక్రెయిన్ మీద దాడి చేసిందో యూరోప్ దేశాలన్నీ కూడా ఒకటయ్యి రష్యాకి వ్యతిరేకంగా ఆంక్షలు విధించడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. సో అలాగే టర్కీ మీద ఇండియా దాడి చేస్తే కూడా నాటో దేశాలన్నీ ఇండియాని ఎనిమిగా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి, సో ఇండియా టర్కీ మీద దాడి చేసే సాహసం చేయదు అని చెప్పి ఈ పాకిస్తాన్ బేస్డ్ జైష్-ఇ-మొహమ్మద్ లాంటి సంస్థలు టర్కీకి షిఫ్ట్ అయినాయని చెప్తున్నారు. టర్కీ నుంచే ఇప్పుడు ఆపరేట్ జరిగింది. అందుకని మనకి